హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. ఈ రోజు సోషల్ మీడియాని షేక్ చేయాలనే ఉద్దేశంతో ఎన్టీఆర్ ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అప్డేట్. అసలు ఎన్టీఆర్ బర్త్డేకి లుక్ బయటికి రాదు. షెడ్యూల్స్ అనేవి 2-3 కూడా జరగలేదు. రీషూట్లు చేస్తున్నారు, అవుట్పుట్ బాలేదన్న రూమల్ని పక్కన పెడుతూ గ్లిమ్స్ పైన డైరెక్ట్ గా అప్డేట్ ఇచ్చారు ఎన్టీఆర్. ఇదైతే మాస్ బ్యాటింగ్. మరి రిలీజ్ డేట్ ఏంటో, అప్డేట్ ఏంటో, క్లాషెస్ ఏంటో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ని ఫాలో మాత్రం మర్చిపోవద్దు. ఎన్టీఆర్ నీల్ మూవీ జూన్లో రిలీజ్ అవుతున్నట్టు అఫీషియల్ గా అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. అది మంత్ వరకే కాకుండా డేట్ కూడా రివీల్ అయింది. కొన్ని సినిమాలు ఉంటాయి నెక్స్ట్ వీక్ రిలీజ్ అయినప్పటికీ కూడా పోస్ట్ పోన్ చేసుకుంటారు. పోస్ట్ పోన్ అయిన తర్వాతైనా డేట్ ఏమైనా చెప్తారా అంటే మంత్ మాత్రమే చెప్పి డేట్ ని రివీల్ చేసుకోలేరు. ఈ ఓటీటీ ట్రెండ్ లో ఒక సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడం అంత చిన్న విషయం కాదు. బట్ ఈ విషయంలో ఎన్టీఆర్ నీల్ సినిమా మాత్రం ప్రాపర్ గా సక్సెస్ అయిందని చెప్పొచ్చు. కాకపోతే సంవత్సరం తర్వాతకైతే డేట్ అనౌన్స్ చేసుకున్నారు. జూన్ అనేది ఒకప్పుడు చాలా పెద్ద హిట్స్ డెలివరీ అయిన మంత్. కాకపోతే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా చూసుకుంటే జూన్ లో అంత పెద్ద హిట్స్ అయితే ఏం పడలేదు. పోనీ ఫెస్టివల్ సీజన్ ఉందా అంటే వీకెండ్ తర్వాత మిడిల్ లో మొహరం అనే ఒక పండగ మాత్రమే ఉంది. సో ప్యూర్లీ సినిమా కంటెంట్ అండ్ హీరో డైరెక్టర్ల పుల్ పైన ఆధారపడి ఉంది ఈ సినిమా. ఇక క్లాష్ చూస్తే పెద్దగా క్లాష్ ఏమీ లేదనే చెప్పాలి. బట్ హ్యాపీ థింగ్ ఏంటంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ గా గాలికి వదిలేస్తున్న సమ్మర్ 2027 లో మాత్రం మిస్ కావట్లేదు. ఒకప్పుడు దమ్ము రాజా, గబ్బర్ సింగ్ ఈగ వంటి సినిమాలు సమ్మర్ ని ఎలా అయితే షేక్ చేశాయో అలానే ఇప్పుడు కూడా ఒక రాజమౌళి సినిమా, ప్రభాస్ సినిమా, ఎన్టీఆర్ సినిమాలు అయితే వస్తున్నాయి. అవి కూడా చాలా పెద్ద పాన్ ఇండియా ఫిలిమ్స్. ప్రతి సినిమాకి ఏమో ఒక 1 month అయినా గ్యాప్ అయితే ఉంది. మార్చి 5th స్పిరిట్ మూవీ వస్తూ ఉండగా ఈ సినిమా డెఫినెట్ గా డే 1 నుంచి ఫుల్ రన్ వరకు చాలా చోట్ల రికార్డులు అయితే పెట్టడానికి రెడీ అవుతుంది. అండ్ రాజమౌళి సినిమా కంటే ముందే రావడం మాత్రం ఈ సినిమాకి బెనిఫిట్ గా చెప్పొచ్చు. ఇక April 7th వారణాసి అలానే ఉండగా ప్రతి సెంటర్ లో ఉన్న నెంబర్ని డబుల్ మార్జిన్ తో కొట్టడానికి రెడీ అవుతుంది. ఇక ఈ మూవీకి డ్రాగన్ కి సరిగ్గా 1 month 6 days మాత్రమే గ్యాప్ ఉండగా ఈ 1 month 6 days కూడా టాక్ ఏదైనా సినిమా ఖచ్చితంగా ఆడుతుంది. ఇక డ్రాగన్ విషయానికి వస్తే ఎన్నో ట్రోల్స్ తర్వాత, ఎన్నో మాటల తర్వాత ఫైనల్లీ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. అండ్ లాస్ట్ వీడియోస్ లో చెప్పుకున్న ఎన్టీఆర్ బర్త్డేకి అప్డేట్లు ఏవి కనబడట్లేదు అని. బట్ పట్టుబట్టి ఇప్పటి వరకు షూటింగ్ ఎంతైతే అయిందో దానికి సంబంధించి ఒక గ్లిమ్స్ అయితే రెడీ చేయమని చెప్పారు ఎన్టీఆర్. కసి అనగానే అల్లు అర్జున్ పేరు చెప్తారు. బట్ దానికి ఏమాత్రం తగ్గని కసి ఎన్టీఆర్ లో కూడా ఉంది సినిమాల విషయంలో. అసలు బాడీ ఎలా కనిపిస్తుంది, ఎన్టీఆర్ సినిమాలో ఎలా కనిపిస్తాడు అనే దానికి సెమీ లుక్ అని చెప్పొచ్చు ఈ రోజు వదిలిన పోస్టర్. సో ఖచ్చితంగా ఎన్టీఆర్ బర్త్డేకి గ్లిమ్స్ అయితే రిలీజ్ అవుతుంది. అండ్ రాసి పెట్టుకోండి, బీసీడీ సెంటర్స్ లో రాజమౌళి సినిమా పెట్టే నెంబర్ల కంటే కూడా ఎన్టీఆర్ పెట్టే నెంబర్లు చాలా ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా సీడెడ్ గుంటూరు వంటి చోట్లయితే మాత్రం చాలా ఏరియాస్ లో రాజమౌళి సినిమా కంటే పెద్ద నెంబర్లే పడతాయి. వార్ 2 అనేది ప్యూర్లీ ఎన్టీఆర్ సినిమా అయితే కాదు, తన స్టైల్ సినిమా కాదు, తన జోనర్ కాదు. ముఖ్యంగా ఎన్టీఆర్ మార్క్ అయితే సినిమాలో అస్సలు ఉండదు. బట్ ఈ సినిమా మాత్రం ఎన్టీఆర్ కి స్ట్రాంగ్ జోన్ అయిన మాస్ జోనర్ లోనే వస్తుంది. అది కూడా ప్రశాంత్ నీల్ లాంటి డైరెక్టర్ నుంచి. సో రిలీజ్ డేట్ బాగుంది, జోనర్ బాగుంది, పెద్దగా కాంపిటీషన్ కూడా లేదు. ఎలా చూసినా ఎన్టీఆర్ కి ఇది ఒక బెనిఫిట్ గా చెప్పొచ్చు. అండ్ అంతేకాకుండా ఎన్టీఆర్ లీన్ బాడీలో కనిపించి చాలా రోజులు అవుతూ ఉండగా ఆ లీన్ బాడీలో పైగా 6 pack ఉండడం ఈ May 20 నుంచి ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఫెస్టివల్ గా చెప్పొచ్చు. మరి దీనిపై మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. సో గైస్, దట్ ద వీడియో. డ్రాగన్ వారణాసి స్పిరిట్ డే 1 ఎంత నెంబర్లు పెడతాయి అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్, ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్, పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.